నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హిందీ భాష అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడిన పద్మ విభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశాఖలో ఘనంగా మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు పివి మార్గంలో యువత నడుచుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేత ద్రోణం రాజు శ్రీవాత్సవ రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేసిన ప్రగతిశీల మహిళా సంఘం నేతలు కట్టుకున్న మొగడే కాలయముడు అదనపు కట్నం కోసం అత్తింటి ఆరళ్లు తాళలేక తనువు చాలించిన మహిళ సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చేసి పంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళా శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విజయవాడలోని వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలంటూ పద్మ విభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కొనియాడారు. అదే సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని యార్లగడ్డ స్వాగతించారు. ఏయూలోని హిందీ విభాగంలో మీడియాతో మాట్లాడారు. హిందీ భాషను ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాషగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలేనని, మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అదే జరిగిందని గుర్తు చేశారు. హిందీ భాష అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని యార్లగడ్డ కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలనే చట్టాన్ని తేవాలని కోరారు. మన సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అమెరికా నుంచి మెసేజ్ పెట్టాను. సత్య గారు, మీ జగ్గయ్యపేట పర్యటన వలన మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ చేతుల మీదుగా పూర్తి చేయండి. చరిత్రలో మిగిలిపోయే పనులు ఇది ఒకటి అవుతుందని చెప్పి నేను ఆయన మెసేజ్ పెట్టాను అమెరికా నుంచి. ఎమ్మటికి 6 గంటలకు ఫోన్ చేసి ఆ పనులను అని చెప్పాను. సీఎం గారు కూడా చెప్పారు ముందే పెట్టాలని చెప్పని అందుచేత వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని నేను అభినందనలు తెలియజేస్తాను. తర్వాత నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావుకి భారతరత్న సాధించడం మనందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనందరం కలిసి చేయాలని చెప్పి నిన్న ఆ ప్రయత్నం చేసినందుకు కూడా ఈ 2 విషయాలకి నేను వారిని ముఖ్యమంత్రి గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. తర్వాత నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్ ఈ 6 భాషలే అధికార భాషలుగా ఉన్నాయి.
అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇంతవరకు అడిగిన ప్రసంగాలు చేసింది మన నుంచి. అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐక్యరాజ్యంతో తీసుకురావాలి అంటే ఏం చేయాలి లేదంటే నేను మొన్న నిన్న వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కన్సర్న్ అధికారులందరితో కూడా అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక 3 ఉన్న దేశాలు ఐక్యరాజ్యసమితి దేశాల్లో 300 మంది అనుకూలంగా ఓటేయాలి. అయితే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే బోర్డంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి, అవన్నీ ఒక రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అలాగే. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, స్కై ఇస్ ది ఓన్లీ లిమిట్ హిందీ భాష అధికార భాషగా చేయడానికని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగ్లకు సభా నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుందని తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి, ఏపీ శాసనమండలి మాజీ విపక్ష నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను బట్టి ఏపీ శాసనసభలో జగన్ కు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశమే లేదన్నారు. అనకాపల్లిలో DBR కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ దాదాసాహెబ్ జీవి మవలంకర్ 1952లో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారని, అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలని, అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యకు 10% తక్కువ కాకుండా సభ్యులుండాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేశారన్నారు. అప్పటి నుంచి 72 ఏళ్లుగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభలు మండళ్లలోనూ ఇదే విధానం కొనసాగుతుందన్నారు. అయితే ఈ విషయం తెలియదన్నట్లు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ నటించడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఢిల్లీతో కలిసి ఏ సభలోనూ 10% తక్కువ సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా లేదన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్పదం. ఆయన అన్నీ తెలుసు. 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం, 10% అక్కర్లేదు, ఇవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటనకు పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ 5 ఏళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగుపెట్టారా? తన శాసనసభ్యులను అడుగు పెట్టనిచ్చారా? అదేవిధంగా ఈ సభలని బూతుల సభలుగా మార్చారు. తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు, దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా హుందాగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో, ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది. మాజీ ప్రధాని భారతరత్న కీర్తిశేషులు పివి నరసింహారావు జయంతి సందర్భంగా విశాఖపట్నం గవర్నర్ బంగ్లా వద్ద గల పివి నరసింహారావు విగ్రహానికి విశాఖ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పివి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మేధస్సు గురించి గొప్పగా గౌరవించేవారు.
అలాంటి వ్యక్తి తెలుగువాడు అవడం మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టమని కొనియాడారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణం రాజు శ్రీవత్సవ మాట్లాడుతూ పివి నరసింహారావు జీవిత చరిత్ర అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న యువత ఖచ్చితంగా తెలుసుకోవాలని, కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం నడుపుతూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన ఎంతో చాకచక్యంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారన్నారు. అప్పటి నుంచి అనేక బహుళ జాతి పరిశ్రమలు రావడం మొదలయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ పిఎస్ఎన్ రాజు, ప్రముఖ న్యాయవాది కేవి రామ్మూర్తి, విశాఖ బ్రహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కావూరి చరణ్ కుమార్, కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ ట్రస్టీ సుబ్రహ్మణ్యం, 28వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పల్లా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాలలు వేసి ఆయన్ని నివాళులు అర్పించుకోవడానికి పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవడమే మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన మన దేశానికి చేసిన దాంట్లో అంటే అతి కొద్ది మందిలో ఒక వ్యక్తి వల్ల దేశం ఎంత ముందుకెళ్తుంది, ఒక ప్రధాని అయితే అసలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, కష్టకాలంలో కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది పివి గారు చూపించారు. ఒక మైనారిటీ గవర్నమెంట్లో కూడా ఆయన అందరినీ కలుపుకొని ఆ రోజు మనం కంప్లీట్గా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతాం అనే సిచ్యువేషన్లో కూడా ఆయన చాకచక్యంగా ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం కానీ ఇలాగా అన్నీ కూడా వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన గ్లోబలైజేషన్కి ఒక బీజం అయ్యాయి. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సంస్కరణలు చేసి ఈరోజు ల్యాండ్ రిఫార్మ్స్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ అవన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు. ఖచ్చితంగా యంగ్స్టర్స్ అందరూ కూడా పివి గారి చరిత్రను చదవాలి. చదివితే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, అది రాజకీయం అవనివ్వండి లేకపోతే వ్యాపారం అవనివ్వండి, అంటే మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే మనం హైట్స్కి వెళ్ళొచ్చు అని పివి గారి చరిత్ర తెలుసుకుంటే మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే భారతరత్న ఇచ్చారో తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఆయన్ని గుర్తించి భారతరత్న అనేది ఇచ్చారు. మనందరం కూడా పివి గారిని ఎప్పుడూ స్మరించుకునే అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సురభి 140వ వార్షికోత్సవం సందర్భంగా రంగసాయి నాటక సంఘం నేతృత్వంలో ఈ నెల 29 నుంచి మద్దిలపాలెం కళాభారతి ఏసీ ఆడిటోరియం వేదికగా వారం రోజుల పాటు నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామని బాదం గాగిరి సాయి వెల్లడించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ నాటకరంగ చరిత్రలో సురభికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గత 140 సంవత్సరాలుగా దేశంలోనే కాకుండా బర్మా, ప్యారిస్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఈ నాటకాలను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. అటువంటి సురభి నాటకాలను విశాఖ జిల్లా వాసులకు తాము పరిచయం చేశామని, రంగసాయి నాటక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సురభి నాటకాలను విశాఖలో ప్రదర్శించేటట్లు చేశామన్నారు. ఈ నెల 29 నుంచి జూలై 5 వరకు సురభి నాటకాలు ప్రదర్శిస్తారని, ప్రవేశం ఉచితమని వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు నాగబైన నాగేశ్వరరావు, కళాకారులు శివజ్యోతి, రవి, బ్రహ్మ, రమేష్ యాదవ్, వర్రె నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 100 నాటకాలను ప్రదర్శించడం జరిగాం. ఈ యొక్క సురభి నాటకాలు 100 పూర్తయ్యాయి. ఆ సురభి నాటకాలు ఇప్పుడు మళ్ళీ 7 మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మా యొక్క ప్రస్థానం రంగసాయి నాటక సంఘం రథసారథి బాదంగిరి సాయి గారు ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, అదేవిధంగా పోషకులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఉత్సవాలు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. రేపు జరిగేటువంటి ఉత్సవాలు కంపల్సరిగా విజయవంతం అవుతాయని, ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సినిమా యానిమేషన్కి ధీటుగా ఈ యొక్క సురభి నాటకాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అందుకని కుటుంబంతో పాటు పిల్లల్ని తీసుకురావాలని సవినయంగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం. ఎందుకంటే మీడియాకి ఎప్పటిలాగే ఒక బ్లాక్ను ఉంచడం జరిగింది. అది వాళ్ళ యొక్క కుటుంబంతో సహా వచ్చి ఆ యొక్క ఉత్సవాలు తిలకించాలని, విజయవంతం చేయాలని రంగసాయి నాటకం సంఘం తరఫున సవినయంగా ఆహ్వానం పలుకుతాం. గతంలో ఎన్నో సురభి నాటకాలు సుమారు 100కు పైగా నాటకాలు చేసాం. 2006 30 రోజులు చేసాం. అదే ఉత్సాహంతో ఒక ఆలోచనతో ప్రజలే పోషకులు అవ్వాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏ విధంగా ఎంట్రీ ఫీజు లేకుండా ఉచితంగా ఈ సురభి నాటకాలని
29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు 6 నాటకాలు 7 నాటకాలు 2 సార్లు మాయాబజార్ నాటకం వేస్తున్నాం సార్. ప్రవేశం ఉచితం. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఈ ప్రదర్శనలు ఉంటాయి. 6:15కి ఏమో సభ, 6:45కి నాటకాలు ఉంటాయి. దీనికి అటు కళాభారతి యాజమాన్యం తరపున ఎంఎస్ఎన్ రాజు గారు కొంతమేరకు మనకి ఈ యొక్క రాయితీ ఇచ్చారు. అట్లాగే భోజనాల్ని కంచెల అచ్యుతరావు గారిని మనొక వదాంగిలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరి కాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ సంస్థ సొరబి పెట్టి 140వ సంవత్సరం వార్షికోత్సవం అండి. అది ఎందుకో మిస్ అయ్యాను. 140 years ఇప్పటికి అవుతుంది. ఆ సందర్భంగా ఈ ఫెస్టివల్ చేస్తున్నాం. భానుదయ నాట్య మండలి వాళ్ళు మన దగ్గరికి వచ్చి, సాయి గారు మీకు నాటకాలు వేసి వెళ్తాం, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వకపోయినా ఎవరైనా ప్రజలు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుని మేము వెళ్తామని ఒక పెద్ద మాట చెప్పారు. దాంతో ఇది కొత్తగా డిజైన్ చేశాను. ఇది ఫస్ట్ టైం అండి, ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఎక్కడ అంటే ఆర్గనైజర్ డబ్బులు ఇవ్వకుండా, థియేటర్కి పెద్ద డబ్బులు కట్టకుండా ఎప్పుడూ లేదు. వాళ్ళు డబ్బులు తీసుకోకుండా, ప్రజల డబ్బులు ఇవ్వకుండా, ఈ అంతా ఫ్రీయే. మరి ఎలాగంటే ప్రేక్షకులు స్పందనే చూసి సరే ఏమన్నా వస్తే పట్టుకెళ్తారు, లేకపోతే మరో మాట అన్నారు వాళ్ళు. ఒకటే అన్నారు, మీరు ఇచ్చే మీడియా కవరేజ్ని చూసారా, అది కొన్ని కోట్ల విలువైందండి అనేది వాళ్ళందరికీ సొరబిలో ప్రచారం అయిపోయిందండి. విశాఖపట్నం అంటే మీడియా అద్భుతంగా రాస్తారు, ఇంకా మనకి డబ్బులతో పని ఏముందనే స్థాయిలో వాళ్ళు ఇవాళ ఉన్నారు. అందుకే ఈ సంస్థ వారు ముందుకు వచ్చారు. ఈ సంస్థ కూడా 60-70 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫెస్టివల్ మనం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మీడియా మిత్రులు మనం చెప్తున్నాను, మీరు కుటుంబ సభ్యులతో రండి. మీరు మీ డ్యూటీలో ఉన్న కుటుంబ సభ్యులు అక్కడ పంపించండి. కేంద్రంలో రాష్ట్రంలోనూ ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరవధిక నిరసన దీక్ష నేటికి 1263వ రోజుకు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ జనసేన నేతలు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం పార్లమెంటులో ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయించాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ పక్షాన ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డులను ఏ పరిస్థితుల్లో కూడా లీజుకి ఇవ్వడం, అమ్మడం చేయకూడదని కోరారు. ఇక ప్రైవేటీకరణ కారణంగా సామాజిక రిజర్వేషన్లు దెబ్బతిని ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు సామాజిక న్యాయం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ శిబిరంలో POW జిల్లా ప్రధాన కార్యదర్శి DKS రోహిణీదేవి, సభ్యులు నిర్మల, లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికారానికి రాకముందు ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధికి ప్రధానంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని, ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొస్తామని, అందరి యొక్క ఉపాధిని కాపాడుతామని హామీ ఇచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సొంత గనుల గురించి కానీ, ప్రైవేటీకరణ సంబంధించిన దాంట్లో ఆపడం గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మిగతా వాటి గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, రాయలసీమ వెనుకబడి ఉన్నదని ఈరోజు కృష్ణా కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ అనేక కమిషన్లకి సంబంధించిన నిర్ధారించాయి. అదేవిధంగా వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు చెప్పారు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం, వీళ్ళ ఉపాధిని కాపాడుతామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైన ఉపాధి సామాజిక రిజర్వేషన్లు మహిళలకు కానీ, దళితులకు కానీ ఉపయోగపడుతున్న ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో దాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది అన్యాయమైనది. గతంలో కంటే ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క పోరాటానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాల చిహ్నంగా, తెలుగు యొక్క పౌరుషానికి చిహ్నంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో తెలుగు నాయకులు ఈరోజు మంత్రులుగా, గనుల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నిలబడలేకపోవడం, సొంత గనులు కేటాయించలేకపోవడం అంటే ఇంతకంటే అన్యాయమైనది మరొకటి ఉండదు. వ్యక్తులకి ఈరోజు ఎటువంటి పరిశ్రమ లేని వాళ్ళకే గనులు కేటాయిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించకపోవడము, అనేక కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా సొంత గనులు కేటాయించకపోవడం అనేది చాలా అన్యాయమైనది. అన్ని రకాల చట్టాలను ఈరోజు ఉల్లంఘిస్తూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన
అనేది కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో ఈరోజు కూడా నా యొక్క షేర్స్ నేను ఉపసంహరించుకుంటానని చెప్పేసి మాట్లాడినప్పుడు మన తెలుగు వాళ్ళు మాట్లాడకపోవడం, దాన్ని ఖండించకపోవడం, దాన్ని ముందుకు తీసుకురాకపోవడం అనేది చాలా అన్యాయమైనది. వెంటనే ఆ షేర్లు రద్దు చేస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సంబంధించిన స్టీల్ ప్లాంట్ సంబంధించిన మనగలగడానికి కొనసాగడానికి అవకాశాలు ఏదైతే సెయిల్లో కలపడానికి ఉన్నదా, లేకపోతే సొంత గనులు ఉన్నదా, లేదా నగర్నార్ లాంటి అనేక ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ యొక్క గనులు ఉపయోగించుకుంటారా, ఏదైనా కానీ ప్రత్యామ్నాయం చూడకుండా ఈ గనుల యొక్క సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తారని దాన్ని తీవ్రంగా మేము ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇలాగ లేనట్లయితే ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తుంది. ఏదైతే ప్రజలే ఏజెండాను తీసుకున్నప్పుడు ఇది కుర్చీలాట కాదు కదా. ఈ రోజంతా వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకుని దిగిపోయి ఇంకొకళ్ళ కుర్చీలాటలోకి వచ్చి మ్యూజికల్ చైర్ గేమ్ కాదు ఇది. కాబట్టి ప్రజల యొక్క డిమాండ్స్ని వాళ్ళు పట్టించుకొని ప్రభుత్వాలన్నింటినీ వ్యతిరేకించినప్పుడు తమ ప్రజాప్రభుత్వంగా కొనసాగాలంటే, ప్రభుత్వంగా మనగలగాలంటే తప్పనిసరిగా ప్రజల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ అందరూ ఉపాధికి అనేక లక్షల మందికి ఉపాధి ఇస్తూ ఒక పోర్ట్ సిటీ నుంచి స్టీల్ సిటీగా మారిన విశాఖ యొక్క ఒక స్టేటస్ నిలబెట్టాలంటే తప్పనిసరిగా విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కాబట్టి విశాఖ ప్రజలు ఇచ్చిన హామీని ఈరోజు ఆయన మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు నిలబెట్టాలి, అందరూ నిలబెట్టాలి. తెలుగువాడు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మనగలగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. కట్టుకున్న మొగడే కాలేయముడయ్యాడు. అత్తింటి ఆరళ్లు ఆమెకు నరకం చూపించాయి. ప్రశాంతంగా సాగేవారి కాపురంలో అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్త, ఆడపడుచు, బావ వేధింపులు. అదనపు కట్నం కన్నవారిని అడగటానికి నిరాకరించడంతో ఇద్దరు చిన్న పిల్లల ముందు బలవంతంగా పురుగుల మందు తాగించిన భర్త, అత్తింటివారు. 1వ తారీఖున కేజీహెచ్లో జాయిన్ అయిన పద్మిని 26 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చాలించింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసినప్పటికీ స్టేషన్లో సకల మర్యాదలు చేస్తున్నారని బంధువులు గాజువాక పోలీస్ స్టేషన్ ముందు నిరసన. ఇక అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన పద్మినిని గాజువాక సనత్ నగర్కు చెందిన సోమేశ్వరరావు 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి వైభవంగా వివాహం జరిపామని తెలిపిన అమ్మాయి తల్లిదండ్రులు 2 పిల్లలు పుట్టిన వరకు సంసారం సాఫీగా సాగినా అదనంగా కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. పద్మిని కన్నవారికి చెప్పలేక అత్తింటి ఆరళ్లు భరించలేక నరకం చూసింది. పథకం ప్రకారంగా నా కూతుర్ని చంపారు మృతురాలి తండ్రి ఆరోపణ. ఇక మే 1వ తేదీన రాత్రి పద్మిని భర్త సోమేశ్వరరావు పురుగుల మందును ఇంటికి తీసుకొచ్చి పిల్లలను ఎదురుగా పెట్టి పురుగుల మందు నువ్వు తాగుతావా లేదా పిల్లలకు పట్టమంటావా అంటూ ఘర్షణకు దిగినట్టు మృతురాలు ఆడియో ద్వారా మామయ్యకు చెప్పింది. ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం పద్మిని నోట్లో బలవంతంగా పురుగుల మందు తాగించిన కసాయి మొగడు ఇంట్లో అందరూ ఉన్నా కనీసం పట్టించుకోలేదు. పురుగుల మందు తాగించి 3 రోజులు ఇంట్లోనే తాళం వేసి ఉంచిన ఉన్మాది రాక్షసుడు. నరకయాతన అనుభవించిన పద్మినిని చివరకు కేజీహెచ్లో జాయిన్ చేసిన కర్కోటకుడు. 24 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు తనువు చాలించిన పద్మిని. పురుగుల మందు తాగించిన భర్త నా పిల్లలను బ్రతకనివ్వడని ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసిన మృతురాలు. ఇంతటి దారుణానికి ఒడిగట్టి 3 రోజుల పాటు రాక్షస ఆనందం పొందిన భర్తకు మిగిలిన వారికి కఠినంగా శిక్షించవలసిన రక్షకులే నిందితులకు సకల మర్యాదలు చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి 2 చిన్నపిల్లలకు న్యాయం చేయాలి, నిందితులని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. నా పేరు లోవ అండి. నేను అమ్మాయికి పిన్ అవుతాను. అయితే జరిగిన విషయం ఏంటంటే అమ్మాయిని మొన్న 1వ తారీఖుని నైట్ శనివారం నైట్ పురుగుల మందు పట్టించాడటండి. వాళ్ళ ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇది ఎవరి కోసం అని అడిగితే నేను వేరే వాళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చానని చెప్పాడటండి. తీసుకొచ్చి 9 గంటలకి ప్రాంతంలోని వెనక తిరిగి వచ్చాడట. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులన్నీ వేసేసి టీవీ వాల్యూమ్ ఎక్కువ పెంచి పిల్లలు పడుకున్న పిల్లలు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మీరు ఇలా చూడండి అనేసి పిల్లలు లేపి కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇదేంటి నన్ను కూర్చోబెడతావు ఏంటని అడిగితే ఇది ఎవరి కోసం తీసుకురాలేదు నీకోసమే తీసుకొచ్చానని చెప్పాడటండి. తీసుకొచ్చిన తర్వాత పిల్లలు నువ్వు తాగుతావా మీ అమ్మగారి ఇంటి నుంచి 5 లక్షలు కట్నం నాకు కావాలి తెస్తావా తేవా అని అడిగాడు. మా అమ్మగారి ఇంటి దగ్గర ఇంకా అంతకన్నా ఏమీ లేవు, మా అమ్మగారి ఇంటి దగ్గర ఇంకా అంతకన్నా ఏమీ లేవు, ఇవే ఉన్నాయి, ఇంకెంతకన్నా గట్టి ఇంకేమీ ఇవ్వలేరని చెప్పేసి చాలా ఇదిగా అడిగారండి. అడిగిన తర్వాత ఆ అమ్మాయినేమో ఇంకా నువ్వు ఏమి తేలావైతే నువ్వు వేస్ట్ నువ్వు చచ్చిపో అనేసి పిల్లలు పడతానంటే పిల్లల దగ్గర తోసేస్తే ఆ అమ్మాయిని వెనక పడుకోబెట్టి జుట్టు పట్టుకొని వెనక నోట్లో పోసేసాడంట. ఇదైతే ఆ అమ్మాయి స్వయంగా తన స్వయస్తాలతో రాసి పేపర్ మీద మాకు ఇచ్చిన స్టేట్మెంట్.
జరిగిన విషయం ఏంటంటే మేము చూడలేదు, కానీ ఆ అమ్మాయి 26 రోజులు కేజీసీలో పోరాడి ఆ అమ్మాయి చేతులతో రాసిన రికార్డ్ అది. మేమెవరూ సృష్టించలేదు. ఆ అబ్బాయి మీద కోపం కాదు, మాకు ఒకటే చంటి బిడ్డలు ఉన్నారు, పిల్లల పరిస్థితి ఏంటి? ఆడలా చేసి అలా గెలిపాడు, ఆడ అందులో కూర్చున్నాడు. ఎవరు న్యాయం చేస్తున్నారు? మేము కేసు పెట్టింది మేమైతే ఐదుగురు ఉన్నారు. మా ఉన్నాడు, అత్త ఉన్నది, మా మరిది గారు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, ఆడపడుచు మొగుడు ఉన్నాడు. నిన్న డబ్బులు పిల్లలకు వెల కట్టడం కోసం 5 లక్షలు ఇస్తానని పెద్ద మనుషులు తీసుకొని వచ్చిన పెద్ద మనిషి నా కడుపును పెట్టిన బిడ్డలని ఎక్కడుంది అడిగి. అలాంటప్పుడు ఏం చేస్తారు? కోర్టులు ఏం చేస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒరే నువ్వు ఒక పిల్లని చంపినాడు, నువ్వు ఎక్కడెక్కడరా ఉండడం అని చెప్పి ఆయన్ని తన్ని బయట తోయడం అనేసి మమ్మల్ని వచ్చిన అందరు న్యాయం కోసం మేము పోరాడడానికి కోసం మమ్మల్ని బయటకు పంపించారు. ఇదేనా న్యాయం? ఎలాగైనా జరుగుతుంది. ఇంకా 3 బయట వదిలేశారు. వచ్చిన వాళ్ళైనా సరే అక్కడ రానివ్వలేదు. అలాంటప్పుడైనా ఇలా అడగలేదు. మేమేమో అడిగితేనేమో కోర్టుకు పంపించాలని ఆడ ఫ్యాన్ వేసి లోన్ కూర్చోబెట్టారు. ఇదే న్యాయం? ఎలాగా జరుగుతుంది? విశాఖ ఉక్కును సెయిల్తో విలీనం చేసే అంశంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏఐటీయూసీ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ప్లాంట్ విషయమై ఆయా పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ కార్మికుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని యూనియన్ నేత ఎల్లటి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వలేని నిస్సహాయ పరిస్థితుల్లో ప్లాంట్ ఉండడం బాధాకరమన్నారు. సెయిల్లో విలీనం చేస్తే ప్లాంట్ మనుగడ మరింత బాగుంటుందని, తద్వారా కార్మికులకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. లోక్సభలో దీనిపై చర్చ జరగాలని, ఇదే సందర్భంలో కేంద్రం కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అలాగే అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున గుర్తింపు యూనియన్గా కూడా అనేక పోరాటాలు చేసి ఇప్పటివరకు ఉద్యమాన్ని ఇలాగ కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పటికైనా మా అందరి ఎజెండా ప్రస్తుతానికి ఒకే తాటి మీదకి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక పాయింట్ మీదకి వచ్చారు. అది సెయిల్లో మెర్జ్ చేయాలని. దాని విధంగా ఆ సెయిల్లో మెర్జ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని, అలాగే ఇది క్యాబినెట్లో పెట్టి మేము ప్రైవేట్ చేయట్లేదు సెయిల్లో మెర్జ్ చేస్తాము అనే వాయిస్ ఇవ్వాలని, దానికి అనుగుణంగానే ఇక్కడున్న లోకల్లో ఉన్న నాయకులందరూ కూడా దానికి నడుం కట్టి పూనుకోవాలని కోరుకుంటూ, అలాగే దీన్ని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పిన పల్లా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగానని 1232 రోజులుగా నిరాహార దీక్షలు ఉద్యమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతున్న నమ్మకంతో మా స్టీల్ కార్మికులు అందరూ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రకటన చేస్తూ మమ్మల్ని మోసగించడానికి ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టారు. ఎందుకంటే మొన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు గనులు మేము కేటాయిస్తే మీరు పాల్గొనని అన్నాడు. ఇప్పటికే 12,000 కోట్ల అప్పులతో మేము సతమతం అవుతుంటే కనీసం ఇమీడియట్గా మాకు కొంత 5,000 కోట్లు 10,000 కోట్ల కేటాయించి మా అప్పులు తీర్చి సకాలంలో జీతాలు చెల్లించిన పరిస్థితులు మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకు సకాలంలో జీతాలు చెల్లించే విధంగా ఉండాలి. అలాగే సెయిల్లో మన స్టీల్ ప్లాంట్ కలపాలి. గనులు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా గనులు, కొత్తగా గనుల గురించి మాట్లాడుతున్న నాయకులందరూ ఈరోజు చాలామంది కొత్త కూడా లేదు, నూతన ఉద్యోగులు అయితే చాలామంది ఉద్యోగాలు మానేసి బయట పనులు చేసుకొని కూడా చాలామంది పోతున్నారు. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మేము స్టీల్ ప్లాంట్ నిర్మించుకున్నాం. ఈరోజు ఉక్కు నిర్వాసిత సుమారు 7,000 మంది కార్మికులు రోడ్డును పడ్డారు. కానీ 5,000 మంది కార్మికులు ఈరోజు ఉద్యోగ విరమణ చేసి బయటకు వచ్చారు. 15,000, 16,000 మంది కార్మికులు ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు 12,000, 11,000 చిల్లర కార్మికులతో పనిచేస్తున్నాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పారు, మీటింగ్ పెట్టి ఈయన ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, అవసరమే చంద్రబాబు గారిని తీసుకొని ఢిల్లీలో వాళ్ళ మెడలు ఉంచుతామని చెప్పారు. ఖచ్చితంగా జరిగి తీరాలా. ఈరోజు డేట్ ఎంత అండి? 27వ తారీఖు. నిన్న సాయంత్రం ఇంకా ఈ ఉద్యోగులు అధికారులకు ఇంకా జీతాలు లేవు ఈరోజు స్టీల్ ప్లాంట్లో. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూగో, పాగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందీ భాష
భాష అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడిన పద్మ విభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. విశాఖలో ఘనంగా మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు. టీవీ మార్గంలో యువత నడుచుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేత ద్రోణం రాజు శ్రీవాత్సవ. రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేసిన ప్రగతిశీల మహిళా సంఘం నేతలు. కట్టుకున్న మొగడే కాలయముడు. అదనపు కట్నం కోసం అత్తింటి ఆరళ్లు తాళలేక తనువు చాలించిన మహిళ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.